స్వదేశంలో 2023 వన్డే వరల్డ్ కప్ వరుసగా 10 విజయాలతో ఫైనల్ కు దూసుకెళ్లిన భారత్ ఇక కప్ లాంఛనమే అని సంబరాలకు సిద్ధంగా ఉన్న అభిమానులు. కానీ కోట్లాది భారతీయులను అవాక్కయ్యేలా ఆస్ట్రేలియా గట్టి ఝలకిచ్చి విశ్వ విజేతగా నిలిచింది. ఆ తర్వాత ఈ ఫార్మెట్ లో మళ్లీ ఇప్పుడు ఐసీసీ టోర్నీ సెమీస్ ముందు సై అంటోంది. అంతకుముందు 2015 వన్డే వరల్డ్ కప్ సెమీస్, 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ భారత్ను ఇంటిముఖం పట్టించింది. అందుకే ఐసీసీ నాకౌట్ పోరులో ఆసీస్ ఎదురు పడితే అమ్మో అనిపిస్తున్నట్టుంది. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ను దక్కించుకోవాలంటే ముందు ఆసీస్ గండాన్ని అధిగమించాల్సి ఉంది. ఇవాళ ఇరు జట్ల మధ్య తొలి సెమీస్ జరగనుంది. ఇప్పటికే దుబాయ్లో హ్యాట్రిక్ విజయాలతో ఉన్న టీమిండియాను ఫేవరెట్ గా భావిస్తున్న ఐసీసీ టోర్నీలో ఎనలేని ఉత్సాహంతో ఆడే ఆసీస్ ను తక్కువ అంచనా వేయలేం. జట్టులో స్టార్ ఆటగాళ్లు లేకపోవడంతో స్మిత్ సేన గ్రూప్ దశ దాటడం కూడా కష్టమేనని విశ్లేషకులు భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆసీస్ ఛాంపియన్ ఆట తీరును ప్రదర్శిస్తుంది. దీంతో ఇవాల్టి మ్యాచ్లో భారత బౌలింగ్ కు ఆసీస్ బ్యాటింగ్ కు మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టులో 5 స్పిన్నర్లను ఎంపిక చేస్తే అంతా విమర్శించారు. కానీ ఇప్పుడు వారే ప్రధాన ఆయుధంగా మారారు. భారత జట్టు తొలి రెండింట్లో ఛేదనలో నెగ్గింది. అయితే కివీస్తో మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన భారీ స్కోర్ సాధించలేకపోయింది. అయితేనేం ఏకంగా 4 స్పిన్నర్లు తడాఖా చూపారు. వీరు వేసిన 39 ఓవర్లలో 128 డాట్ బాల్స్ కావడంతో కివీస్ ఉక్కిరి బిక్కిరైంది. ప్రత్యర్థి 9 వికెట్లను వీరే తీసి 250 పరుగుల లక్ష్యాన్ని కాపాడారు. అందుకే ఈసారి ఆసీస్ ను దెబ్బతీసేందుకు కూడా స్పిన్ మంత్రాన్నే ప్రయోగించాలని భారత్ భావిస్తోంది. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి వైవిధ్యమైన బౌలింగ్తో కీలకంగా నిలిచాడు. అయితే సెమీస్లోనూ అతన్ని కొనసాగిస్తారా, లేకుంటే షమీకి తోడు మరో స్పెషలిస్ట్ పేసర్గా హర్షదీప్లలో ఒకరిని ఆడిస్తారా అనేది వేచి చూడాల్సిందే. ఇక బ్యాటింగ్ లో గిల్, రోహిత్, విరాట్, శ్రేయస్, అక్షర్, రాహుల్ రూపంలో టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. డెత్ ఓవర్లలో హార్దిక్ బ్యాట్ ఝులిపిస్తున్నాడు. కమిన్స్, హజల్వుడ్, స్టార్క్ లాంటి అగ్రశ్రేణి బౌలర్లు లేకుండానే మెగా టోర్నీకి వచ్చిన ఆసీస్ బలహీనంగానే కనిపిస్తోంది. స్పిన్నర్ ఆడమ్ జంపా మాత్రమే స్టార్ బౌలర్ గా ఉన్నాడు. అందుకే ఇంగ్లాండ్ 351, ఆఫ్ఘాన్ 273 పరుగులు చేయగలిగాయి. అయితే ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ మాత్రం ప్రమాదకరంగా కనిపిస్తుంది. ఇంగ్లాండ్తో తొలి మ్యాచ్లో 352 పరుగులు ఛేదనను 47.3 ఓవర్లలోనే ముగించి అబ్బురపరిచింది. తాజా టోర్నీలో ఆసీస్ పూర్తి మ్యాచ్ ఆడింది. ఈ ఒక్కసారి మిగతా 2 మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి. దీంతో వీరికి పెద్దగా మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా పోయింది. ఇక భారత్కు హెడ్ నుంచి ఎప్పుడూ ప్రమాదమే. స్మిత్, ఇంగ్లీష్, క్యారీ, మ్యాక్స్వెల్ రాణిస్తే భారీ స్కోర్ ఖాయమే.